వేలాది వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న క్రమంలో నిన్న ఒక్కరోజే 46,000 వాహనాలు రావడం జరిగింది. సో 2 టోల్ గేట్స్ డేటా మనం రియల్ టైంలో తీసుకునేసేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తగా తీసుకుంటాము. అయితే నిన్న ఇక్కడ ఒక నందిగామ దగ్గర మేము వాస్తవానికి ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నది మన గరిక్వాడ్ చెక్ పోస్ట్ దగ్గర, అదేవిధంగా ఇబ్బందిపట్నంలో కొన్ని ఇష్యూస్ ప్రతి సంవత్సరం ఇష్యూ నడుస్తూ ఉంటుంది. బట్ ఈసారి అనూహ్యంగా నందిగామ దగ్గర కొంత ట్రాఫిక్ జామ్ కావడము, ఒక 40 to 45 minutes ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. సో దానికి ఎందుకు జరిగింది అనేది ఒకసారి విశ్లేషిస్తున్నాము. సమ్ కాంట్రాక్టర్ ఇష్యూ వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిసింది. సో నిన్న ఆటోమేటిక్గా పోలీస్ శాఖ ఇమీడియట్గా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ తొలగించడము, అదేవిధంగా కొంత ప్యాచ్ వర్క్ చేయడము, ఒక చిన్న డివైడర్ కొట్టడంతో కొంత సాఫీగా జరిగింది. ఇంకా తిరుగు ప్రయాణం కూడా ఇటువంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి తిరుగు ప్రయాణంలో ఇటువంటి అసౌకర్యం మన కమ్యూటర్స్ కలగకుండా ఉద్దేశంతో రావడం జరిగింది. సో ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు మాట్లాడాను. సో ఇటువంటి మంది కూడా పీడీ ఎన్హెచ్ఏతో మాట్లాడాను. స్మాల్ ఇష్యూస్ మనము టేకప్ చేస్తే ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉంటుంది అనేది ఆలోచన. వేలాది వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న క్రమంలో నిన్న ఒక్కరోజే 46,000 వాహనాలు రావడం జరిగింది. సో 2 టోల్ గేట్స్ డేటా మనం రియల్ టైంలో తీసుకునేసేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తగా తీసుకుంటాము. అయితే నిన్న ఇక్కడ ఒక నందిగామ దగ్గర మేము వాస్తవానికి ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నది మన గరిక్వాడ్ చెక్ పోస్ట్ దగ్గర, అదేవిధంగా ఇబ్బందిపట్నంలో కొన్ని ఇష్యూస్ ప్రతి సంవత్సరం ఇష్యూ నడుస్తూ ఉంటుంది. బట్ ఈసారి అనూహ్యంగా నందిగామ దగ్గర కొంత ట్రాఫిక్ జామ్ కావడము, ఒక 40 to 45 minutes ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. సో దానికి ఎందుకు జరిగింది అనేది ఒకసారి విశ్లేషిస్తున్నాము. సమ్ కాంట్రాక్టర్